హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికి. మన పక్కనే ఉంది మేడం. ఈ పేరు సుజాత చౌదరి అంట, నాయుడు అంట, రెడ్డి అంట, ఎంతో రకరకాలుగా అంటది. మేడం ఇంతకీ మీ పేరేం పేరు? సుజాత. అదే పక్కన ఏదో ఉంటది. అవన్నీ నువ్వే అంటున్నావు, లేదు మేడం. మొన్న ఇన్స్టాగ్రామ్ చూసా, సుజాత పక్కన ఏదో ఉంది పేరు. అయితే కొద్దిగా జాగ్రత్త ఉండాలి మీతో. సర్లేండి, మీరు ఈ సంక్రాంతికి ఏ సినిమాకి వెళ్ళారు? గేమ్ చేంజర్కి వెళ్ళా. గేమ్ చేంజర్ సినిమాలో మీకు ఏమి నచ్చింది బాగా? ఫస్ట్ స్టోరీ, తర్వాత రామ్ చరణ్ యాక్టింగ్, ఎస్జే సూర్య యాక్టింగ్ ఇద్దరిది. రామ్ చరణ్ యాక్టింగ్, ఇంకా లాస్ట్ మెసేజ్ ఒకటి, ఇంకా ఐఏఎస్ ఏమేం చేయగలడు, ఏమేం చేస్తాడు, ఒక ఎలక్షన్ కమిషన్ ఎలా ఉంటుంది, వాటి పనులేంటి వాళ్ళు అనేది బాగా చక్కగా చెప్పారనమాట. అంటే సామాన్యులకు కూడా అర్థమయ్యేటట్టు, అంటే కొంచెం అర్థం అందరికి కొద్దిగా కొంచెం అర్థం కాకుండా అర్థం అవ్వని వాళ్ళు నెగిటివ్ గా స్ప్రెడ్ చేస్తున్నారేమో, కానీ అర్థమైతే మాత్రం ఎవరు మేడం చేసేది నాకు తెలియదు. కాకపోతే మూవీ మీద కొంచెం నెగిటివ్ ఉంది, అది అర్థం కాలేదేమో కొందరికి, సో అందుకనే అనుకుంటున్నా. అలా కాదు, శంకర్ గారి డైరెక్షన్, భారతీయులు అవన్నీ పోల్చొద్దు. ఏ సినిమా దేనికదే, ఆ సినిమా డిఫరెంట్, ఇదొక డిఫరెంట్. ప్రతిదీ వాటితో పోల్చుకొని చూస్తే ఇది తక్కువే అనిపిస్తుంది. కాకపోతే సబ్జెక్ట్ వేరు, మెసేజ్ వేరు, అన్ని వేరు. సో మనం దేంతో పోల్చకుండా చూస్తే ఇది మంచి ఫిల్మ్, డైరెక్షన్ కూడా బాగుంది. అంటే కొంతమంది బయట ఇది ఫ్లాప్ సినిమా అన్నారు మేడం, వాళ్ళకి మీరు ఏమని చెప్తారు సమాధానం? ఇప్పుడు ఒకటి ఎగ్జాంపుల్ చెప్తా. జూనియర్ ఎన్టీఆర్ గారు గాని లేకపోతే రామ్ చరణ్ మగధీర, సింహాద్రి తర్వాత వాళ్ళకు వేరే సినిమాలు ఫ్లాప్ అనే వచ్చాయి. అంటే అది స్టోరీ బాలేక కాదు, ఆ రేంజ్ లో హిట్ అయిన మూవీ, అంత పెద్ద హిట్ అయిన మూవీస్ తర్వాత అంత ఎక్స్పెక్టేషన్స్ తో ఉంటారు. ఆ ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అవ్వలేక అవి ఫ్లాప్ అయ్యాయి. సో అంటే శంకర్ సినిమాలంటే ఒక రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఆ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్ళడం వల్ల ఆ సినిమా అందుకు కొద్దిగా కొంచెం తేడా వచ్చినా అది ఫ్లాప్ అనే దాంతో ప్రజలు ఉన్నారు. నాకు తెలిసి అది ఫ్లాప్ కాదు, వెరీ గుడ్ డీసెంట్ మూవీ. ఓహో అవునా? ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. ఏదైనా హీరో అంటే ఎలివేషన్స్ ఒక్కటే కాదు, అది కథ, స్టోరీ మంచి చెప్తాడు, ఐఏఎస్ గా మంచి పనులు చేస్తాడు. మేడం ఒక మొక్కలో చెప్పండి, ఇప్పుడు సినిమా బయట ఆడట్లే, దీని కారణం చెప్పండి. అది చూసే విధానం అనుకుంటా. ఎందుకంటే మనకు అదే స్టాప్ మేడం, స్టాప్. ఇప్పుడు సినిమా గేమ్ చేంజర్ సినిమా జనాలందరూ చూసి అర్థం చేసుకునే పరిస్థితులు ఉన్నారా? అర్థం చేసుకోలేదు అని నేను అనలేదు. ఇంకేంది? కాకపోతే అంటే ఒక్కొక్కరిది ఒక్కోలా ఉంటది ఆలోచన. కొందరికి ఫైట్ సిస్టమ్ బాగా, అలా. ఇప్పుడు సినిమా బాగుందా బాగలేదా? మీకు బాగుంది, మరి మిగతా జనాలకి నచ్చకపోవడం కారణం ఏంది? వాళ్ళకి ఏ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో, శంకర్ గారు ఇంకా బాగుంటది, అట్లా ఏమేమో ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చాయి. అంటే ఇప్పుడు అర్థం ఏంటంటే సినిమా కొందరికి నచ్చుతుంది, కొందరికి నచ్చదు, అంతే కదా? నాకు తెలిసి ఇది అందరికీ నచ్చాల్సిన సినిమా. మరి ఎందుకు నచ్చలేదు? నచ్చని వాళ్ళ గురించి నాకు తెలీదు, ఎందుకు నచ్చలేదో తెలీదు. ఎందుకంటే అందులో ఐటమ్ సాంగ్స్ లేవు, ఇంకా సాంగ్స్ కూడా డీసెంట్ ఉన్నాయి, మంచి ఎటువంటి సీన్స్ లేవు, చండాలమైనవి, అన్ని బాగున్నాయి. రామ్ చరణ్ కూడా చాలా బాగున్నాడు, ఏ సినిమాలో కూడా ఇంత అందంగా లేడు. యాక్టింగ్ ఇంకా బాగుంది. అంటే మీకు రామ్ చరణ్ నచ్చడే మేడం? అంటే ఒక రకంగా హీరోయిన్ కంటే హీరోనే బాగున్నాడు మూవీలో. మేడం ఏందండి పాపం వీక్నెస్, ఏ సినిమా హీరోని చూసినా వదిలేక కొట్టేస్తుంది, కొడతాది. నాకు అర్థమైంది. ఇంటర్వ్యూ కోసం నువ్వేం పిచ్చి స్టేట్మెంట్ ఇవ్వకు. నేను ఎప్పుడు అసలు ఏ సినిమా గురించి, ఇది మామూలు ఇంటర్వ్యూ కాదు, ఇది కాస్త పర్సనల్ ఇంటర్వ్యూ. మేడంకి నాకు పర్సనల్ గా ఆ మనసులో మాటని బయట పెడదామని మాట్లాడేస్తాను అంతే. మీ అందరి కోసం తోడుకొచ్చి కెమెరా ముందుగా డైరెక్ట్ గా తోడుకొచ్చా. అంటే గేమ్ చేంజర్ సినిమా మీద
ఈమె ఒపీనియన్ ఎలా ఉంది అని తెలుసుకోవడానికి తోడుకొచ్చింది. సరే మేడం, ఫైనల్ గా మీకైతే గేమ్ చేంజర్ సినిమా ఓకే కాదు, హిట్. మరి ఫ్లాప్ అనే బాలకృష్ణ సినిమా డాకు మహారాజు ఫ్లాప్ మాత్రం కాదు. ఒకవేళ ఫ్లాప్ అన్నా కూడా అది వాళ్ళ దృష్టిలో ఫ్లాప్. కానీ ఇప్పుడు అంటే నేను రామ్ చరణ్ అభిమాని అవన్నీ చెప్పట్లేదు. ఒక సాధారణ ప్రేక్షకురాలిగా, ఒక ఆడియన్ గా, ఒక ఫ్యామిలీ లాగా చెప్తున్నా. ఒక ఫ్యామిలీ అది అలా ఆ దృష్టి అట్లనే చెప్తా. అంటే సినిమా ఫీల్డ్ మొత్తం ఒక ఫ్యామిలీ అంటారా? ఫ్యామిలీస్ చూసే సినిమా. ప్లస్ నేను ఒక అభిమాని కాదు, ఫ్యాన్స్ అలా ఏమీ లేదు. జస్ట్ నాకు ఆడియన్ గా నేను మామూలుగా చూస్తున్నాను. అందరి హీరోలది చూసినట్టే రామ్ చరణ్ చూసాను. గేమ్ చేంజర్ చూశారు కదండి. గేమ్ చేంజర్ సినిమా మేడం హిట్ అంటుంది. పైగా మేడం కి నచ్చిందంట బాగా. నా దృష్టిలో హిట్. మేడం మీ దృష్టిలో హిట్ అయితే ఇంకా సినిమా హిట్ అయిపోయింది. ఇలాంటి మెసేజ్ సినిమాలు మనం ఫ్లాప్ చేసుకుంటాం అంటే మనం చూడకపోతే, ఇలాంటివి ఎంకరేజ్ చేయకపోతే అవును డైరెక్టర్లు ఇక చేయడానికి సిద్ధపడరు. అవును మేడం, నేను చెప్పేది కూడా ఇది. ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా హిట్ అనే చెప్తున్నా, నేను ఫ్లాప్ అంటలే. ఆ గేమ్ చేంజర్ సినిమా హిట్ అయ్యింది, మీకు నచ్చింది కదా. మేడం ఫ్యామిలీ, మేడం పిల్లలు ఉన్నారు, హస్బెండ్ పిల్లలు ఫ్యామిలీ అంతా ఉంది. ఈమె చూసిందంటే ఏమని అర్థం? ఇది ఒక ఫ్యామిలీ సినిమా, ఇది ఒక ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా. అసలు గేమ్ చేంజర్ సినిమా అంటే ఏంది? సినిమా మంచి సినిమా, ఇది ఒక యూత్ కి మెసేజ్ ఇచ్చే సినిమా. సరే మేడం, సారీ మేడం, క్షమించండి. ఏమనుకో బాగండి. మీరు ఎవరు ఫ్యాన్ మేడం? నేనా? పవన్ కళ్యాణ్. ఆహా సూపర్ మేడం, ఎక్సలెంట్. చూశారు కదా మేడం, పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అంట. మేడం పవన్ కళ్యాణ్ సినిమాలో మీకు ఏ సినిమా ఇష్టం? అన్ని ఇష్టమే. తమ్ముడు, తొలి ప్రేమ అన్ని ఇష్టం. అన్ని సినిమాలు ఇష్టమే పవన్ కళ్యాణ్ అన్ని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో ఉన్నాడు. హిట్ ఫ్లాప్స్ తో సంబంధం లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్ లో ఉండడం మీకు ఇష్టమా, సినిమా ఫీల్డ్ లో ఉండడం మీకు ఇష్టమా? రెండు ఇష్టం. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పరిపాలన ఎలా ఉందంటారు మీరు? అది ఏం బాగుంది? అది నేను చెప్పలేను. అంటే ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని చాలా మంది అంటారు. మరి మీరు? ఆ పాలిటిక్స్ నాకు తెలియవు. కాకపోతే పవన్ కళ్యాణ్ మంచిగా చేస్తాడని నమ్ముతా. సో మీరు ఓటు వేసింది పవన్ కళ్యాణ్ గారికినా? అవునా? చూశారు కదా మేడం, పవన్ కళ్యాణ్ కి డై హార్డ్ ఫ్యాన్. ఇంకా నేను కాస్త జాగ్రత్తగా మాట్లాడతా. సరేలేండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమాలు హరిహర వీరమల్లు, ఓజీ వస్తున్నాయి. ఆ రెండు సినిమాలు మీరు చూస్తారా థియేటర్లో? చూద్దాం. ఫ్యాన్ అంటే ఇష్టం కొంచెం, అంటే బయట కొంచెం మంచి అని పేరు ఉంది కదా, అందుకని ఇష్టం. అంతేగాని పవన్ కళ్యాణ్ గారు ఇంకా మరీ అంత ఇష్టం లే. మరి టికెట్ ఒక 10,000, 2,000, 6,000 అట్లా లేదు. సినిమా టికెట్ మరి అంత పిచ్చి ఫ్యాన్ కాదు. సరే మేడం, ఇప్పుడు సినిమా టికెట్ ఎంత పెడితే మీరు పోతారు థియేటర్కి? నేను అంత పెట్టే అంత పిచ్చి ఏం లేదు. జస్ట్ మామూలుగా. ఇప్పుడు సినిమా టికెట్ 5 రూపాయలు ఉండాలా, 10 రూపాయలు ఉండాలా, 20 రూపాయలు ఉండాలా, 50 ఉండాలా, 100 ఉండాలా? ఇప్పుడు ఎంత నడుస్తుందా? 100 రూపాయలు మేడం. అంతే. ఇప్పుడు 100 రూపాయలు సినిమా టికెట్ పెట్టినా మీకు ఓకేనా? ఒకవేళ 1000 రూపాయలు పెడితే నేను చూడను. 500 పెడితే చూస్తాను. అంటే సినిమా టికెట్ 500 పెట్టినా కూడా మీరు కొని చూస్తారు. అంటే మీ పరిస్థితి అంత బాగానే ఉంది. అయితే అలా అని కాదు, 500 వరకు ఓకే, ఇంకెక్కువైతే పెట్టాలంటున్నా కదా. చూశారు కదా, అంటే సినిమా ఫీల్డ్ మీద జనాలు ఏంటంటే వాళ్ళ ఇష్టం అనమాట. అంటే సినిమా టికెట్ 500 పెట్టి కొంటారు అంతే. అంతేగాని కేజీ బియ్యం, 1 కేజీ బియ్యం రేషన్ షాప్ లో ఏదో ఒక 5 రూపాయలు గవర్నమెంట్ కాస్త పరిస్థితి ద్వారా పెట్టిందంటే దాని మనం ధర్నా చేస్తారు. సరేలేండి, కానీ సినిమా టికెట్ మాత్రం 500 పెట్టి కాళ్ళు చేసి దించుకొని జనాల్లో పడి పొయ్యి కూడా చూస్తారనమాట. నేను చెప్పానా పడి చూస్తాను? అది కాదు మేడం, పరిగెత్తి పోయి కౌంటర్లు పోయి లాక్కు చూస్తారు సినిమా. నేనేమన్నా చూడ. అంతేగాని మిగతా ఏదైనా ఉప్పు పప్పు ఆ ధరలో తగ్గించండి, పెంచండి, ఐటీ మాట గురించి ఏం మాట్లాడాలి బయట. సర్లేండి, మాకు ఎందుకులేండి. జీవితం అంటే అంతే. సినిమా మీద అందరూ మక్కువ. సినిమా అంటే ఏం లేదు, సినిమాని సినిమాలాగా చూడాలి. కానీ చాలా మంది రియాలిటీ లేదంటే రకరకాల ఫీల్ అవుతారు. సరే మేడం, ఇప్పుడు సినిమాని ఎలా చూడాలో చెప్పండి లాస్ట్ మాట. అంటే చాలా మంది సినిమాని రియాలిటీలోకి యాడ్ చేస్తున్నారు. మీరు అది ఏమని చెప్పండి. సినిమా అంటే ఒక ఎంటర్టైన్మెంట్. ఒక 3 గంటలు అన్ని బయట ప్రాబ్లమ్స్ మర్చిపోయి ఫ్యామిలీతో ప్రశాంతంగా మంచిగా ఎంజాయ్ చేసే ఒక ఎంటర్టైన్మెంట్. అంతే.
అంతేగాని సినిమాని రియాలిటీలో ఫీల్ అయ్యి వాడు ఆ హీరో నాన్నడు హీరోని వీళ్ళు కొట్టడం గొడవ చేయడం అవన్నీ కరెక్ట్ అంటారా? అది కరెక్ట్ కాదు, అలా చేయొద్దు. వాళ్ళు బానే ఉంటారు, లాస్ట్కి వచ్చేసరికి అందరూ ఒకటే. మధ్యలో మనం కొట్లాడుకుని మనకు మనశ్శాంతి లేక ఎందుకు ఒకరు ఇలా చేసుకోవడం. అందరూ వాళ్ళకు డబ్బు ఉంది, వాళ్ళందరూ మళ్ళీ అందరూ మంచిగా ఉంటారు. ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఫ్యామిలీ మెంబర్స్. ఇప్పుడేగా మనస్పర్ధలు వచ్చినంత మాత్రాన వాళ్ళు శత్రువులు గారు, అందరూ ఒకటే. వాళ్ళ వైపు ఉండి మనలో మనం శత్రువులై మనం కొట్లాడుకోవడం, మనలో మనం తిట్టుకోవడం తప్ప వాళ్ళందరూ బాగుంటారు. సో మనం కూడా వాళ్ళ గురించి అవసరం లేదు. మనకేమొస్తుంది వాళ్ళని తిట్టడం వల్ల? మనకేమొస్తుంది? చెప్పింది మాట ఎంత మంచి మాట చెప్పింది. థ్యాంక్ యూ మేడం. మన ఛానల్లో ఇంత మంచి గొప్ప అనుభూతి ఇచ్చిన మేడంకి ధన్యవాదాలు.